హాయ్ ఫ్రెండ్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి బస్సులన్నీ పైకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్లేస్. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి. ఫ్రీ బస్సులు ఎక్కొచ్చు. ఇక్కడ డైరెక్ట్ టైం అయ్యే వరకు ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటుంది. వెయిటింగ్ రూమ్లో ఉంటారు. ఫ్రీ బస్ ఉంటుంది. ఫ్రీ బస్ టైం అయితే టైంకి ఫ్రీ బస్ ఎక్కొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం టైం ముందు కొంచెం ముందుగా వస్తే ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది. వెయిటింగ్ హాల్లో ఉండొచ్చు. ఫ్రీయే ఉండడానికి. ఫ్రీ బాగున్నది ప్లేస్, ఉండడానికి బాగుంది. ఇక్కడ అన్నీ మనం ఫ్లైట్ టైం, ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఏ ఫ్లైట్ బుకింగ్, మనం ఏ టైమింగ్ ఉంటుంది, టైమింగ్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లైట్కి వెళ్తున్నాం ఎన్ని గంటలకు, ఏంటి అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. వెయిటింగ్ వాళ్ళు మొత్తం ఫుడ్ అన్నీ తినడానికి, స్నాక్స్, ఫుడ్, టీ, కాఫీ, ఆల్ ఐటమ్స్. ఓకే ఫ్రెండ్స్, వెయిటింగ్ మనం ఎక్కడో రూమ్ తీసుకుని ఉండడం కన్నా ఇక్కడ వెయిటింగ్లో ఉంటాం. చాలా బాగుంది. కూర్చొని ఎంతసేపు నిద్రవుతాం. గల్ఫీలో ఎవడు నిద్రవుతాడు, ఎవడు నిద్రవాడు. టెన్షను, అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నామని టెన్షన్. మళ్ళీ గంట అయిందంటే, 2 గంటలు అయిందంటే అందరిని వదిలేసి వెళ్ళిపోవాలని పడుకో అలా ఇంక చూస్తానే ఉంటాం. మనం ఏమైనా జిరాక్స్లు ఏమైనా కావాలంటే జిరాక్స్లు తీసుకొచ్చి ఇక్కడ టీ, కాఫీ అక్కడ ఆ ప్లేస్, జిరాక్స్లు ఇక్కడ. హర్షిని జనరల్ స్టోర్, జిరాక్స్లు, ప్రింటింగ్ మొత్తం. బస్ బుకింగ్ కూడా ఇక్కడే. బుకింగ్ ఇవన్నీ. వెయిటింగ్ హాల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది వెయిటింగ్ హాల్ అన్నీ. కాఫీ మట్టుకి మత్తిపోయిందండి. కాఫీ ఇక్కడ నేను కాఫీ తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఇంకోటి కాఫీ వద్దులని టీ ఇచ్చాడు అన్నాడు. అంటే నేను అన్నాను కాఫీ లేదా అన్నాను. ఉందండి అన్న. ఆ పక్కన అన్నాను మరి ఎందుకు వద్దాం అన్న. 50 అంటే అన్నాడు. అని టీ ఇవ్వండి అని చెప్పి టీ అన్నా 10 రూపీస్. ఆడు 50 అనలేదు, 15 అన్నాడు. వీడు 50 అని వెళ్ళిపోయాడు. నాకు డౌట్ వచ్చింది. కాఫీ గ్లాసులకి అన్నా, కాఫీ గ్లాసులు చూపించు అన్నాను. చూపించాడు. ఓహో వీడు 50 కాదు 15 అన్నాడు అనమాట అనుకున్నాను. ఎందుకంటే గ్లాసు చిన్నగా ఉంటుంది కదా, ఆ సైజుని బట్టి చూసి అప్పుడు అవగాహన చేసుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, చాయ్ తీసుకున్నాను. ఓకే, మామూలుగా అది ఎక్సలెంట్. చాయ్ మట్టుకి చంపేసింది, చాలా బాగుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి బస్సు ఎక్కుతున్నారు జనాలు. ఓకే, థ్యాంక్ యూ బాయ్. ఓకే. ఎయిర్పోర్ట్కి వెళ్తుంది బస్సు. ఏది కోటిరెడ్డి మరి ఊరికే గుంటూరు ఇంటికి వెళ్ళాడా? ఎయిర్పోర్ట్కి వెళ్తుంది పైకి. వెయిటింగ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్. ఆయన ఎందుకు పోయిండు, లేవెందుకు ఇచ్చారు, కంటిన్యూ ముందు చేస్తున్నావు. మరి ఎవరు లేకపోతే ఏం చేయాలి? బండి పక్కన పెట్టేదేం కాదు. ఇప్పుడు ఎవరు లేని బండి పక్కన పెట్టేదేం కాదు. అప్పుడు ఆడలు తీసుకుంటున్నాడు అడిగి రోడ్డు.
మీరేం చేస్తామంటే మీరేం చేస్తున్నాడు అటు బండి తీసుకుంటాడు అలా మా కంపెనీలో ప్రతి మనిషికి అవసరం ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఏదో అవసరం ఉంటుంది. అవసరం పోతాడు మిగతా వాళ్ళు చేస్తారు, దాని తప్పేముంది. రన్నింగ్ అవుతుంది ఎంత చెత్త రోజు ఇవన్నీ నియమాలు ఉంటాయి. ఫ్రెండ్స్ పైకి వెళ్తుంది, పైకి వెళ్తాను అందుకే అది పైన అండి, పైది కిందకి